చెప్పు. అమ్మాయి ఉంది కాల్లో. హలో గైస్, అందరూ బాగున్నారు అనుకుంటున్నా. చాలా రోజులు అయ్యింది మీతో కనెక్ట్ అయ్యి. ఆఫ్టర్ 6 or 9 months వరకు వీడియోస్ కూడా ఏం పోస్ట్ చేయట్లేదు. మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్నా, ప్లస్ ప్రాజెక్ట్ వర్క్ కూడా కొంచెం హెవీగా ఉండేసరికి వీడియోస్ అనేది డిలే అయింది. ఇప్పుడు నుంచి కంటిన్యూస్గా వస్తాయి, ఎందుకంటే నా పర్సనల్ వర్క్స్ కూడా అన్నీ నేను క్లోజ్ చేసుకున్నాను. మీకైతే కంటెంట్ అయితే ఇప్పుడు నుంచి ఆఫీస్ కంటెంట్ అయితే మంచిగా ఇస్తాను, ఎందుకంటే రూల్స్ అన్నీ మారిపోయాయి. ఈ వీడియోలో అయితే మీకు ఆఫీస్లో రూల్స్ ఎట్లా చేంజ్ చేశారు అప్పటికి ఇప్పటికి అనేది కూడా మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నో ప్రాబ్లం. అప్పుడప్పుడు అలాంటి విన్యాసాలు జరుగుతాయి. ఇదే మా పీజీ. ఓకే, నో ప్రాబ్లం బ్రో. బ్యాక్గ్రౌండ్లో బ్లర్ చేసేస్తా. ప్రజెంట్ అయితే నేను కేపీహెచ్బిలో ఉంటున్నాను. ఇక్కడ నుంచి ఆఫీస్ నియర్లీ 14 kilometers. నేను వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఈ ట్రాఫిక్కి 1 hour పడుతుంది. బీభత్సం. ఇది నా అవుట్ఫిట్ అనమాట. ఈరోజు చూపిస్తా. ఈరోజు ఆఫీస్లో మ్యూజికల్ ఈవెంట్ కూడా జరిగిద్ది ఎవ్రీ మండే. మీకు కూడా వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేనైతే మైక్ యూజ్ ఎట్లా ముందే చెప్తున్నా, ఏమైనా నాయిస్ వస్తే ఇగ్నోర్ చేయండి, ఓకేనా? ఇంకా మన మైక్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అవుదాం. ఇదే అన్నమాట మన చిట్టి. స్టార్ట్ అవుదాం. జస్ట్ ఇప్పుడే ఆఫీస్లోకి వచ్చాను. దూల తీరిపోయింది ఎండకి. పార్కింగ్లో అయితే వెహికల్ పెట్టాను. ఇదే పార్కింగ్ ఆఫీస్ది, కాంటినెంటల్ హాస్పిటల్స్. ఫుడ్ చాలా బాగుంటుంది అక్కడ మా ఆఫీస్లో కంటే, అందుకే నేను మోస్ట్లీ అక్కడికి వెళ్తాను. ఈరోజుకి కూడా వెళ్తే చూపిస్తాను మీకు ఫుడ్. ఈ వీడియోలో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా ఆఫీస్కి వస్తే చెప్పండి, మీట్ అవుదాం. అండ్ మీరు కూడా ఎంతమంది ప్రాజెక్ట్లో ఉన్నారో, ఎంతమంది బెంచ్లో ఉన్నారో కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే చాలామంది బెంచ్లో ఉంటే ప్రజెంట్ కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. అందుకని వాళ్ళ కోసం సపరేట్ వీడియో చేయమంటే చేస్తాను, కాబట్టి కింద కామెంట్ అయితే చేయండి. నాకు హైదరాబాద్ మెయిన్ క్యాంపస్లో SB3 బ్లాక్ అంటే చాలా ఇష్టం. నేను ఎందుకు ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తున్నా అంటే, ఎవరైనా చూస్తే మళ్ళీ వీడియో డిస్కంటిన్యూ చేయమంటారు, మళ్ళీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. ఇది వచ్చేసరికి ఎవరైనా చిన్న పిల్లలు లైక్ 5 years లోపు అనుకుంటున్నాను నేను, 5 or 10 years లోపల పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని మనం వర్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే లోపల చిన్న పిల్లలు. నాకు ఆఫీస్లో నచ్చేది గార్డెనే అనమాట. మనకి ఇంకో క్యాంపస్ కూడా ఉంది, కోకాపేట్. అది ఇంత క్లీన్గా ఇంతలా ఉండదు. ఇదే నా బ్లాక్ నేమ్ అయితే చెప్పను, మీరు వస్తే కామెంట్ చేయండి, కలుద్దాం. మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరి mnc.job.updates. థర్డ్ ఫ్లోర్ అనమాట నాది. వచ్చేసండి క్యాబిన్లోకి అయితే వెళ్దాం. వర్క్ ఉంటే లైట్గా కంప్లీట్ చేసుకొని ఇంకా మా టీంతో కలిసి లంచ్కి అయితే వెళ్తున్నాను. మా టీంలో అందరూ అయితే రాలేదు. నేను, మా టీం మెంబర్ అండ్ మా మేనేజర్, మేము ముగ్గురమే ఉన్నాము. లంచ్కి వచ్చేసరికి మేము కాంటినెంటల్కి వెళ్తున్నాం. ఆఫీస్లో చేయరా మీరు అంటే, యాక్చువల్గా ఇంతకుముందు స్టార్టింగ్లో చేసేవాళ్ళం. ఎప్పుడైతే మాకు ఈ కాంటినెంటల్ గురించి తెలిసిందో మనం కూడా వెళ్ళి ట్రై చేయొచ్చు ఫుడ్ అని, అప్పటి నుంచి ఇంకా కాంటినెంటల్కి వెళ్తున్నాం. ఇంకా ప్రైజెస్ వస్తే కొంచెం కంపేర్ టు మన క్యాప్జెమినీ కంటే ఇక్కడ డబల్ ఉంటాయి మన దాన్ని కంపేర్ చేస్తే. బట్ ఫుడ్ వస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. లైక్ ఎట్లా అంటే చాలా బాగుంటుంది. లైక్ క్లీన్ అండ్ హైజీనిక్గా నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకని నేను ఆఫీస్కి వచ్చిన ప్రతిసారి ఇంకా మా టీంలో ఎవరున్నా మా టీం మొత్తం అయితే కాంటినెంటల్కి వస్తాం. ఇక్కడ చూస్తున్నారుగా మెన్యూలో ఎన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయో ఇక్కడ ముందే. దీనికి ఏ యాప్ అయితే ఉండదో, ఇక్కడికి వచ్చి వీళ్ళ దగ్గర మనం పే చేసుకుని ఇట్లా టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకెళ్ళి వీళ్ళకి ఇస్తేనేమో వీళ్ళు మనకు ఫుడ్ అయితే సర్వ్ చేస్తారు. సో మా టీం మెంబర్ అయితే వెజ్ థాలీ తీసుకున్నారు, నేనైతే నాన్ వెజ్ థాలీ తీసుకున్నాను. కూర్చోడానికి సీటింగ్ కూడా చాలా స్పేషియస్గా చాలా బాగుంటుంది, అసలు నీట్గా అంతా. ఇదైతే వెజ్ థాలీలో చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఇస్తున్నారు, 3-4 రైసెస్. నేనైతే దమ్ బిర్యానీ చెప్పాను. దమ్ బిర్యానీ డైలీ ఒక్కొక్క వెరైటీ ఉంటుంది. ఒకరోజు చికెన్ దమ్ బిర్యానీ,
రోజు మొఘల్, ఇంకో రోజు రాజుగారి దమ్ బిర్యానీ, ఇలా చాలా టైప్స్ ఉన్నాయి. సో నేను వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి ఇట్లా ట్రై చేస్తూనే ఉన్నా. ఎవ్రీ వీక్ కూడా వీళ్ళ దగ్గర మెన్యూ డిఫరెంట్గా ఉంటుంది. నాకు అదైతే చాలా బాగా నచ్చింది. ఇంకా నేను తీసుకున్న ఐటెంలో ఏమేమి ఇస్తున్నారంటే బిర్యానీ రైస్, గ్రేవీ ప్లస్ ఏదో ఒక స్వీట్ ఉంటుంది డైలీ. ఒకరోజు సేమియా, ఒకరోజు లడ్డు, ఒకరోజు కేసరి, ఇట్లా డిఫరెంట్ స్వీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా దహి చట్నీ ఇచ్చారు, కొన్ని ఆనియన్స్, లెమన్ అయితే ఇచ్చారు. ఇంకా ఇది కంప్లీట్ ఈ రోజుకి నా మీల్ అయితే లంచ్కి. ఇంకా తినేసి మేమైతే ఇంకా స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ ఆఫీస్కి. ఇది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో కాబట్టి మహా అయితే ఒక 10 minutes నడవాల్సి వచ్చింది. రోడ్డుకి ఇటు సైడ్ ఉంటుంది కాబట్టి కాంటినెంటల్. నిజంగా వర్త్ ఆ ప్రైస్కి, ఆ ఫుడ్, ఆ టేస్ట్ అయితే ఇంకా బెటర్. మనకు ఆఫీస్ దగ్గరలో ఇట్లాంటివి ఉండడం ఇది చాలామందికి తెలియదు కాబట్టి క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు కూడా తెలిసిద్ది. మీరు కూడా ఒకవేళ వెళ్ళి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఎలా అయితే చేస్తారు అట్లేం లేదు, ఎలా చేయరని. లంచ్ అయితే ఇప్పుడే చేసా. మ్యూజికల్ ఈవెంట్ జరుగుతుంది, మీకు చూపిద్దామని తీసుకెళ్తున్నా. ఇక్కడ నుంచి స్కిప్ చేయకుండా చూడండి వీడియో. మ్యూజికల్ ఈవెంట్ ఇక్కడ జరుగుతుంది, మెయిన్ క్యాంపస్. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమాని వచట కుశలమానే నిచట కుశలమే. चाहे कोई अपना मिल जाए अगर एक साथिया एक देसिया అంటారా నువ్వు వెళ్ళొచ్చుగా నెక్స్ట్. మనకి లేవులే, నువ్వు రావు వీడియోలో. వాయిస్ లైట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటే కాదు, మనకి క్లాసికల్ ఓన్లీ మాస్ అన్నమాట. ఇలా మెలడీస్ నేను పెడతాం అనుకుంటున్నా క్యాప్చర్ మీ పేజ్ అడాప్టేషియల్గా వీడియో ఉంటాయి కదా ఉందా? ఉంది ఉంది సంథింగ్. దానిలో పేజ్ లో కూడా కనిపిస్తుందా? Give it up for Navya. Navya and బాగుంటుంది సాంగ్. కాదు ఎంటర్ కాదు, ఒక్కడు ఏం మాయా. నువ్వు వెళ్ళి డాన్స్ చేయొచ్చుగా, మర్చిపోయి డాన్స్ వచ్చుగా, నువ్వు డాన్స్ చేయొచ్చుగా, నువ్వు ఫేమస్ అయిపోతా. ఏదో ఆ రీల్స్ ఏంటి, రియల్ గా మంచి వీడియోస్ చూస్తా. అన్నా ఎవరున్నారు మీ దాంట్లో? మా టీంలో నేను అందరూ తెలుసు. ఇంకొక 2 అమ్మాయిలు ఉన్నారు బెంగళూరులో. వాళ్ళ లొకేషన్ సండే 4 members.
మా క్యాబిన్కి వెళ్ళి వర్క్ ఉంది, వర్క్ చేసుకుంటా. చూపిద్దాం అనుకుంటా, బట్ ఎక్కువ చూపించలేకపోతున్నా ఎందుకంటే సాంగ్స్ అంతా పర్ఫెక్ట్గా ఏం బాలే, నాకైతే నచ్చలే. ఇంకా మా క్యాబిన్కి అయితే వెళ్తున్నాను. వర్క్ అయితే చాలా అంటే చాలా ఉంది. ఇంకా ఇప్పుడు వెళ్ళి వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంకా మళ్ళీ బ్యాక్ టు కేపీహెచ్బి. ఇంకా ట్రాఫిక్లో వెళ్ళాలంటే ఊహించుకుంటేనే చాలా ఇదిగా ఉంది. అందుకే నేను నెక్స్ట్ మంత్లో పీజీ చేంజ్ అవుదాం అనుకుంటున్నా. ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి నేను ఆల్రెడీ పీజీ చేంజ్ అయ్యి కూడా ఉంటాను. ఇంకా వర్క్ అయితే ఉంటే నేను మా టీం మెంబర్ వర్క్ చేసుకుంటున్నాము. యాక్చువల్గా క్యాబిన్లో చూపించకూడదు అనుకున్నా, ఇంకా జస్ట్ కూర్చొని వర్క్ చేసుకునేదే కదా అని సైడ్కి పెట్టాను. నెక్స్ట్ మా టీంలో నా ట్రైనింగ్ మెంబర్స్ కొంతమంది ఇదే క్యాబిన్లో అయితే ఉంటారు. వాళ్ళతో కూడా మీకు హాయ్ అయితే చెప్పిస్తాను. మీరు కూడా వాళ్ళకి తెలిసిన ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. చెప్పు. అమ్మాయి ఉంది కాల్లో, చూస్తావా? ఇంకా వర్క్ మధ్యలో అలా కాఫీ తాగుదామని పైకి వెళ్ళాము. మాది థర్డ్ ఫ్లోర్. మా పైకి వెళ్ళి కాఫీ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. అలా గ్రీన్ ప్లస్ మా ముందు బిల్డింగ్స్ చూస్తే నాకైతే చాలా బాగా నచ్చుద్ది ఈ కాఫీ తాగే టైంలో అయితే. ఇంకా తాగేసి ఇంకా మేమైతే స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం ఇంకా ఇంటికి. ఇప్పుడే వర్క్ కాల్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా రూమ్కి వెళ్ళి మళ్ళీ కాల్ ఉంటుంది, ఆన్షోర్ కాల్, సో అటెండ్ అవ్వాలి. అందుకని ఎర్లీగానే స్టార్ట్ అవుతున్నాం. టైం 6 అయింది, అదనమాట సంగతి. అందుకే చాలా వరకు ఏం చూపించాలి వర్క్ గురించి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈరోజు కొంచెం బిజీ ఉండే, వర్క్ లేదనుకున్నట్టే కానీ అదనమాట సంగతి. ఇంకా స్టార్ట్ అవుతున్నా రూమ్కి. ఓకే మరి ఉంటా, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.